బాలీవుడ్ విషయానికొస్తే మనకి రీసెంట్‌గా 'సైఫ్ అలీ ఖాన్' వాళ్ళ ఇంట్లో ఇలా దొంగలు పడి గాయాలవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం ఇదంతా విన్నాము. అసలు అంటే అంత సెక్యూరిటీ ఉండి, ఒక హీరో అయ్యుండుండి అంటే ఇది తెలిసిన వాళ్ళ ద్వారానే అంటే అక్కడ మనం రకరకాల పేర్లు వింటూ ఉన్నాం. అక్కడున్న డాన్ ఎవరో చేయించారు. ఇట్లాంటివి కూడా వింటా బిష్నోయ్, ఉన్నాము. బిష్నోయ్. ఆ! ఇప్పుడు ఆ విషయం 3 కోణాల్లో చూడాలమ్మా. హ్మ్. ఒక కోణం మామూలుగా ఆ రోజు నైట్ ఫంక్షన్ జరిగింది వాళ్ళ హ్మ్. ఇంట్లో. హ్మ్. పార్టీ జరిగింది. హ్మ్. పార్టీ అంతా జరిగిపోయింది. పార్టీ జరిగినాక వీళ్ళు తలుపు తీసుకుంటాం మర్చిపోయారా? లేతే హ్మ్. హడావిడిలో హ్మ్. ఏముందిలే అని హ్మ్. వేయలేదో తెలీదు. హ్మ్. 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 పని మనిషి చూసింది. హ్మ్. పని మనిషి వాడు ప్రొఫెషనల్ దొంగ కాదు అంటానికి ఏంటంటే వాడు దొరికాడు. హ్మ్. వీడియో కెమెరాలో. హ్మ్. హ్మ్. దాంట్లో దొరికితే సీసీ కెమెరాలో దొరికాడు. సీసీ కెమెరా. దొరికితే ముసుగు లేదు మొహానికి. హ్మ్. ప్రొఫెషనల్ దొంగ అయితే హ్మ్. ప్రొఫెషనల్ అయితే డెఫినిట్‌గా మొహం చూపించడు. హ్మ్. హ్మ్. ముసుగేసుకుంటాడు. హ్మ్. ఈడు ప్రొఫెషనల్ కాదు. హ్మ్. సో, అక్కడ లోకల్‌గా వచ్చాడంటే హ్మ్. 2:30కి లోపల అంటే సాయంకాలం 7:30 తర్వాత గేట్లు క్లోజ్ చేసేయండి. హ్మ్. గేట్‌లోంచి సీసీ కెమెరాలో ఎవరు 7:30 తర్వాత ఎవరు లోపలికెళ్ళల. హ్మ్. హ్మ్. అవన్నీ క్లీన్‌గా ఉన్నాయి. హ్మ్. సో, వీడు అంతకు ముందే ఎళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నాడు. హ్మ్. ఎక్కడో అక్కడ బిల్డింగ్‌లో ఉన్నాడు. హ్మ్. హ్మ్. ఇది ఇంత ఎళ్ళాడు ఓపెన్ చేయాలి డోర్ అంటే కీ కావాలి. హ్మ్. ఆ కీ ఎవరిచ్చారు వీడికి? హ్మ్. అయన్నీ ఆటోమేటిక్ హ్మ్. పగలగొడితే హ్మ్. సౌండొస్తది. హ్మ్. సరే హ్మ్. ఓపెన్ చేసుందా? హ్మ్. వీడు ఓపెన్ చేసాడు. హ్మ్. ఎన్ని క్వెషన్ మార్క్స్ హ్మ్. అనేకాలున్నాయక్కడ. హ్మ్. హ్మ్. ఇక్కడ బిష్నోయ్ అంతకుముందు బిష్నోయ్ మీద ఎందుకన్నానంటే బిష్నోయ్ సల్మాన్ ఖాన్ మీద వారు హ్మ్. ప్రకటించాడు. హ్మ్. సల్మాన్ ఖాన్ ఆ జంకని చంపాడు. హ్మ్. ఆ జంకని చంపినప్పుడు సల్మాన్ ఖాన్‌తో పాటు ఇతను కూడా ఉన్నాడు. హ్మ్. హ్మ్. సైఫ్ అలీ ఖాన్ కూడా హ్మ్. ఉన్నాడు. హ్మ్. హ్మ్. దీంట్లో హ్మ్. 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 దీంట్లో. సో, హ్మ్. అందువల్ల ఆ కసి మీద హ్మ్. చేస్తున్నాడా? హ్మ్. అదొక యాంగిల్ ఉంది. హ్మ్. అసలు బిష్నోయ్ అనే అతను జైల్‌లో ఉంటూ ఒక ఇది నడుపుతున్నాడు. ఒకనాటి దావూద్ ఇబ్రహీం లాగా. హ్మ్. ఒకనాడు దావూద్ ఇబ్రహీం బాంబే ఫీల్డ్‌ని గుప్పిట్లో పెట్టుకొని నడిపాడు. హ్మ్. ఫైనాన్స్ ఎవరు ఏ హీరో అయితే ఫైనాన్స్ ఇవ్వాలి? హ్మ్. ఏ హీరో అయితే సినిమా తీయాలి? ఏ హ్మ్. హీరోతో తీయకూడదు? ఏ హ్మ్. హీరోయిన్‌ని ఇలా డిక్టేట్ చేశాడు హ్మ్. కొన్నాళ్ళు. హ్మ్. ఆ తర్వాత అతను పాకిస్తాన్ వెళ్ళిపోవటం, ఆ తర్వాత అతని శిష్యులు చోటా రాజన్ వాళ్ళు వీళ్ళు పోలీసులు దొరకటం, దాంతోటి అయిపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్యుపై చేయాలని జరుగుతుంది కుట్ర హ్మ్. ఒక హ్మ్. భాగం. హ్మ్. అది బిష్నోయ్. హ్మ్. బిష్నోయ్ జైల్‌లో ఉంటూ అంతర్జాతీయంగా ఒక కూటమి నడుపుతున్నాడు. హ్మ్. అంతర్జాతీయంగా అతనికి మనుషులున్నారు. హ్మ్. పాకిస్తాన్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు. హ్మ్. ఎక్కడెక్కడో అతనికి ఫారిన్‌లో తన వర్గం ఉంటున్నారు. హ్మ్. సో, హ్మ్. ఈ బిష్నోయ్ అనేవాడు ఒక సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. హ్మ్. ఆ సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రోగ్రామ్‌లో బాలీవుడ్‌ని తన కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. హ్మ్. అంటే ఇలాంటి ఒక అటాకులు ఈ సెలబ్రిటీల మీద ఒక అటాక్ ఇస్తే హ్మ్. మన కంట్రోల్‌కొస్తది. హ్మ్. మనం అంటే భయపడుద్ది బాలీవుడ్. ఇగ హ్మ్. మన చేతికి తెచ్చుకోవాలని చూస్తుందా? ఆ హ్మ్. యాంగిల్‌లో హ్మ్. జరుగుతుందా? హ్మ్. లేదు ఇది ఫంక్షన్ జరిగింది గనక ఆ ఫంక్షన్‌లో వచ్చి హ్మ్. ఫంక్షన్ చూసి దీంట్లో హ్మ్. ఏదో దొబ్బేద్దాం ఇవాళ అని హ్మ్. అప్పటికప్పుడు టెంపరరీగా వాడికి హ్మ్. ఏర్పడిన ఒక ఆలోచన. ఆలోచన హ్మ్. ఇయన్నీ తేలవలసినవి ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో చెప్తున్న మాటలు, వచ్చిన మాటలు హ్మ్. చాలా క్వెషన్ మార్కులున్నాయి. హ్మ్. హ్మ్. ఎట్లా 7:30కి క్లోజ్ చేస్తే హ్మ్. ఎలా వీడు మధ్యాహ్నం రాత్రి 2:30కొచ్చాడు? హ్మ్. అది ఎవరన్నా పక్కనుండి తాళాలు అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళే హ్మ్. వీడికి తాళాలు ఇవ్వటం హ్మ్. ఇది ఉంటది కార్డ్. ఆ హ్మ్. కార్డ్ ఇవ్వటం హెల్ప్ చేశారా? హ్మ్. లేతే అసలు కుమ్మక్కయ్యారా? హ్మ్. లోపల సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారా? హ్మ్. అక్కడ ఒక సైఫ్ అలీ ఖానే కాదు. ఆ హ్మ్. బిల్డింగ్‌లో చాలా మంది పెద్ద పెద్ద హ్మ్. రిచ్ పీపుల్ హ్మ్. ఉన్నారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఇది ఒక దీనిగా పెట్టుకున్నారా? హ్మ్. హ్మ్. ఇయన్నీ తేలవలసినవి ఉన్నాయి. హ్మ్. బట్ హ్మ్. కాకపోతే మాత్రం ఒకటి మాత్రం గ్యారంటీ అమ్మా. హ్మ్. సెలబ్రిటీస్‌కి సెక్యూరిటీ అనేది లేకపోతే హ్మ్. ఇది ఏ రాష్ట్రంలో అయినా ఇలా హ్మ్. జరిగితే హ్మ్. ఇక వాళ్ళకే ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలంటే ఏం స్పెషలా అంటే స్పెషలే ఖచ్చితంగా. హ్మ్. ఎందుకు స్పెషల్ అంటే కేవలం సెలబ్రిటీల వల్ల స్పెషల్ కాదు. హ్మ్. వాళ్ళు టాక్స్ కడుతున్నారు. హ్మ్. హైయెస్ట్ అమౌంట్‌లో టాక్స్ కడుతున్నారమ్మా. హ్మ్. హ్మ్. నువ్వు నేను కట్టే టాక్స్‌కి వాళ్ళు కట్టే టాక్స్ ఆ థర్డ్. టాక్సులతోటే రోడ్లు, ఆ టాక్సులతోటే అనేక పనులు జరుగుతున్నాయి. హ్మ్. అవును. కనుక వాళ్ళు ఆహ్, టా ఎంతో టాక్స్ కట్టి మన సా స సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికి గవర్నమెంట్ చేయడానికి వాళ్ళ టాక్స్ హ్మ్. డబ్బులు ఉపయోగపడుతున్నాయి. హ్మ్. సో, ఖచ్చితంగా వాళ్ళకి అంత టాక్సులు కట్టి సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడే వాళ్ళని హ్మ్. కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా! హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా. హ్మ్. సెలబ్రిటీ అయితే ఇవ్వాల అంటే సామాన్యుడికి వద్దని నేను అంటల్ల. హ్మ్. సామాన్య ప్రజలకు కొంతమంది అంటారు ఏ సెలబ్రిటీ అయితే ఏంటండి హ్మ్. వాళ్ళకి స్పెషల్‌గా ఉండాలా? హ్మ్.
అని అంటారు. అది తప్పు. తప్పుడు అది. సెలబ్రిటీలు అంటే స్పెషల్‌గా ఉండాలి. వాళ్ళు హైయెస్ట్ ట్యాక్స్ కడుతున్నారు. కోట్లు ట్యాక్స్ కడుతున్నారు. ఆ డబ్బులతోటే మనకు రోడ్లు, మన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి సమాజానికి. సో, దే షుడ్ బి గివెన్ వాల్యూ ఫర్ దట్ కదా! సో, అలాగూ గవర్నమెంట్ చూడవలసిన బాధ్యత ఉంది. ఈ బందరా లాంటి ఏరియాలో అది మోస్ట్ రిచెస్ట్ ప్లేస్. ఇవాళ ఇక్కడ మన ఇండస్ట్రీలో సినిమా ఫీల్డ్ ఫిల్మ్ నగర్ లాగా అది మొత్తం అక్కడ ఎవరు మామూలోళ్ళు లేరు. అంతా కరోడ్పతులే. కోట్లకు పడగలెత్తిన వాళ్ళే ఆ ఏరియాలో ఉంటారు. ఆ ఏరియాలో జరిగితే సేఫ్టీ ఇంకెక్కడమ్మా ఇంకా? వాళ్ళకి బౌన్సర్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు. ఇంతమంది ఉండే ప్లేస్‌లోనే జరిగిందంటే సెక్యూరిటీ వాళ్ళకి కూడా భయం అనేది ఉంటుంది కదా, ఇంత సెక్యూరిటీ సేఫ్టీ ఇక ఇక సెక్యూరిటీ అనేది ఎక్కడుంది? సో, ఇది చూడవలసిన అవసరం. దీనికి కొంతమంది హిందూ, ముస్లిం యాంగిల్ పెడుతున్నారు. వీళ్ళు ఈ ఖాన్లు హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నారు, హిందువుల్ని కించపరుస్తున్నారు అని చెప్పి. బట్ కాకపోతే సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు అలా చేయలే. వాళ్ళు చేశారు కానీ ఇతర ఖాన్లు కానీ ఈ సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు హిందువులు అవమానించి మాట్లాడటము, హిందూ దేవుళ్ళని కించపరచడం ఎప్పుడు చేయలే. కాకపోతే ఆది పురుషులో రావణాసురుణ్ణి అతనికి సంబంధించి డైరెక్టర్ రైటర్ క్రియేట్ చేసిన దాన్ని చేశాడు. అది రావణాసురుడిని కించపరిచారు, రావణాసురుడిని రాక్షసులాగా చూపించారు, మాంత్రికులాగా చూపించారు అని అది అతను తప్పు కాదు అనుకో. అతను డైరెక్టర్ ఆ రైటర్ బుద్ధి తక్కువ పడేది. సో, దాని మీద ఇతరుగా కథ అంటున్నారు. ఆ యాంగిల్ కూడా వస్తుంది. ఈ ముస్లిం హిందూ యాంగిల్, ఈ బిష్నా యాంగిల్, ఇవన్నీ ఉన్నాయి. ఏ యాంగిల్ అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగినాక అసలు తెలియాలి. అది తెలియక చాలా తేల్చవలసిన విషయం. తేల్చకపోతే దాన్ని ఏదో ఆషామాషిగా వదిలేస్తే ఇవాళ ఇదైంది రేపు ఇంతకుముందు జరిగినాయి. అమితాబ్ బచ్చన్ ఇంట్లో, కరీనా కపూర్ ఇంట్లో కొన్ని దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాల వరకు ఏదో వచ్చారు, 5 లక్షల నగలు పోయినాయి, లేకపోతే డబ్బులు పోయినాయి, అంతవరకు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ రికవర్ చేశారు. ఇది కాదు, ఇది మర్డర్ అటెంప్ట్. అమ్మో, ఇలాంటి మర్డర్ అటెంప్ట్ అయితే ఇంకా ఎట్లా అసలు? వాళ్ళకి ఫేస్ మీదే బతికేది కదమ్మా. నేను ఆ కత్తి ఘాట్లు కడుపు మీద ఇక్కడ తగిలినాయి, అదే ఫేస్కు తగిలితే ఫేస్ పోతుంది కదా. ఫేస్ పోతే వాళ్ళ లైఫ్ ఏముంది? వాళ్ళ లైఫ్కి ఫేసే కదా ఆర్టిస్టులకి. ఆ ఫేస్ ఏమైనా అయితే ఏమైంది? సో, ఇవన్నీ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం కూడా తగిన ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ఏంటి కానీ అసలు వేరే ఇంకా ఇంకేమేమి సెక్యూరిటీ చేయాలి ఇలాంటి ప్లేసుల్లో అనేది కొంచెం. ఎందుకంటే డబ్బు వాళ్ళేమి మీరు ఏ ఖర్చు పెట్టినా డబ్బులు ఇస్తారు కదా. సెలబ్రిటీలు వాళ్ళ ఖర్చు మీకేమి ఫ్రీగా చేయక్కర్లేదు కదా, చేస్తారు. కానీ చేయవలసిన బాధ్యత ఉంది. అది వాళ్ళకేంటి, మామూలుకి కన్నా వీళ్ళకి డెఫినెట్గా ఇంత డబ్బు ఉంది, ఇంత కడుతున్నారు కనుక వాళ్ళ మీద కన్ను ఉంటుంది కదమ్మా. కనుక అది బాధ్యత కదా. రైట్ సార్.